గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్ కుమార్. మిత్రులారా, ఈరోజు మన మిత్రులు ఒకరు మన క్రింద నవరత్నాలలో జాయిన్ అయిన సోదరులు ఈరోజు వారు విత్డ్రా కూడా చేసుకోవడం జరిగిందంటే నిన్నగాక మొన్న వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే అది వేరే వ్యాలెట్ ద్వారా చేయడం వల్ల సరే మొత్తానికి క్రెడిట్ అనేది అయింది. ఈ విధంగా లెవెల్స్ అచీవ్ చేసి విత్డ్రాలు కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరూ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. దయచేసి మీరు విత్డ్రా చేసుకున్న ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేస్తే మన గ్రూప్లో తెలియజేస్తాము. అందరికీ ఇంకా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఓకేనా? థర్స్డే సారు విత్డ్రా చేయడం జరిగింది, మనకి తెలియజేశారు. కాకపోతే ఈరోజు వారికి అకౌంట్లో పడ్డాయి. అంటే ఒక పూట అటు ఇటు అయినా సరే మనకి పడతాయి, టెన్షన్ ఏం లేదు. ఇదిగో 3 days ఎగో అని ఇక్కడ ఇచ్చారు, చూసారా? 3 days బ్యాక్ వారు విత్డ్రా చేయడం జరిగింది. సొలానాలో 25 లక్షల పాయింట్లు అంటే మినిమం విత్డ్రా వారు సాధించడం జరిగింది. అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది కాదండి. మనం ఒక అడుగు వేసాము అంటే రెండో అడుగు కూడా వేస్తాము అనే హోప్ అనేది మనకు ఉంటుంది. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. 25 లక్షల పాయింట్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాని ధర ఎంత అనేది కాదు. ఇక్కడ 25 లక్షల పాయింట్లు గేమ్ ఆడి సాధించడం అంటే అది మొదటి అడుగు, చాలా కష్టం అండి. ఆ తర్వాత గేమ్ చాలా ముందుకెళ్తాము, బాగా అద్భుతంగా రాణిస్తాము. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పటి వరకు ఎవరెవరైతే లెవెల్స్ అచీవ్ చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు సాధించిన ఘనత మాకు తెలియజేయండి. మేము మీ ఊరు పేరు తెలియజేయకపోయినా కానీ ఫలానా సోదరులు ఒకరు ఇంత ఎర్న్ చేశారు, ఈ విధంగా సాధించారు, వారు కూడా అడుగులేస్తున్నారని 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉచితంగా ₹1 పెట్టుబడి లేకుండా మనం సాధిస్తున్నాము, మనం సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఆ విషయాలను అందరికీ తెలియజేయడం మన బాధ్యత. 10 మంది, ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు, వాళ్ళని చూసి ఇంకొకరు, అలాగా అందరూ కూడా ఈ ఊరకనే వచ్చే అద్భుతమైన అవకాశాలు, ₹1 పెట్టుబడి లేకుండా ఈ విధంగా సంపాదించుకునే మార్గాలను 10 మందికి తెలియజేయడం ఎంతో అవసరం అండి. వాళ్ళు మన కింద జాయిన్ అవుతారా, ఎవరి కిందన్నా జాయిన్ అవుతారా అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. అందరూ బాగుండాలి. ఒక అద్భుతమైన అవకాశం ప్రతి పేదవాడికి అందాలి. డబ్బు అవసరమని ఎన్నో ఇబ్బందులు పడుతున్న ప్రతి వ్యక్తికి ఈ సమాచారం అందాలి, ఉపయోగించుకోవాలి. తెలుగులో మన తెలుగు వాళ్ళందరూ కనీసం, నా వంతు ప్రయత్నం ఏంటంటే మనమందరం కలిసి ఇప్పుడు 500 మంది ఉన్నాం మన గ్రూప్లో, మన తెలుగువారి ఫ్రీ క్రిప్టో కరెన్సీ గ్రూప్లో. ఒక్కొక్కరం 10 మందికి చెప్పినా కానీ మన ద్వారా ఒక 10 మంది, ఇప్పుడు సార్ కూడా ఆయన క్రింద చాలా గ్రూప్ని క్రియేట్ చేసుకున్నారు, ఆయనకి పాయింట్స్ వస్తున్నాయి. ఈ విధంగా అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందికి చెప్పినా కానీ 500 ఎంత అండి? 5,000 మంది, అంతే కదా? 5,000 మందికి ఇది స్ప్రెడ్ అయ్యిద్ది. ఈ 5,000 మంది తలా 10 మందికి చెప్తే 50,000 మందికి తెలిసిద్ది. ఈ విధంగా మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి దృష్టికి మన వీడియోలు పంపించండి. మీ యొక్క రిఫరల్ లింక్స్ పంపించండి. నా లింకులు కాదండి, మీ యొక్క లింకులు పంపించండి. ఎందుకంటే ఎవరి కష్టం వాళ్ళకి, మీరు కష్టపడినప్పుడు మీకే ఆ బెనిఫిట్ పొందాలి. కాబట్టి మీరు వీడియోస్, సమాచారమేమో మనది షేర్ చేయండి, లేదా మీకు చేతనైతే మీరు కూడా వీడియోలు తయారు చేసి సొంతగా మీ యొక్క ఒక ఆడియో రికార్డింగ్ ద్వారా కూడా మీరు తెలియజేయచ్చు 10 మందిని ఉత్తేజపరిచేలాగా. ఇదిగోండి, ఇది అద్భుతమే, ఇది జెన్యూన్ అండి. ఎక్కడ ఒక్క మిస్టేక్ లేదు ఇందులో. మనకి యాడ్స్ రావు, మన ఫోన్లు హ్యాక్ అవుతాయి అనే భయం లేదు. మనకేమి గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఇది అంత MB ఉంది, 500 MB ఉంది, 100 MB ఉంది, 50 MB ఉంది, మన ఫోన్లో స్పేస్ ఆక్రమిస్తుందనే భయం లేదు. ఓకేనా? మీ ఓపిక రోజుకు ఒక్కసారి కాదు, ఇది 24 గంటలు, గంటకొకసారి మీకు అవకాశం ఉంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గబక్కన నిద్ర మెలకు వచ్చింది, ఆ క్షణం నొక్కేసేయచ్చు. ఏదో ఖాళీ ఈ సమయంలో నొక్కేయచ్చు. నేను మెసేజ్ పెట్టాను గ్రూప్లో, మీకు గుర్తొచ్చింది, ఓకే నొక్కేయచ్చు. ఆ విధంగా గంటకు ఏదో ఒక సందర్భంలో మనం
బాధ్యతగా గనక చేసినట్లయితే వీలైనంత ఎక్కువ సార్లు 15 లేదా 20 సార్లు గనక రోజుకి ఎవరైతే మైనింగ్ చేస్తారో వాళ్ళు అద్భుతమైన ఎర్నింగ్స్ చూస్తారు. రెండోది గేమ్స్ విషయానికి వస్తే మీకు వారం రోజుల పాటు గనక ఎవరైతే వాళ్ళకు వచ్చిన పాయింట్స్ అన్నీ జాగ్రత్తగా కూడబెట్టుకుని అప్పుడు గేమ్ ఆడితే ఆ గేమ్ కూడా చెప్పాను కదా, తక్కువ పాయింట్లు పెట్టండి, వీలైనంత తక్కువ పాయింట్లు 10 నుంచి 100 లోపు మీరు 3-4 స్టెప్పులు ఉంటాయి. ఈ 3-4 స్టెప్పులుగా మీరు పాయింట్లు పెట్టుకొని చిన్నగా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నిన్న నేను 8,55,00,000 పాయింట్లు టర్న్ ఓవర్ చేశాను బీసీహెచ్ కొత్త కాయిన్లో అని చెప్పాను. అది ఇప్పుడు ఎంత అయిందో తెలుసా మిత్రులారా? బీసీహెచ్లో చూడండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎంత అయిందో తెలుసా? 14 కోట్లండి. 14,46,00,000 పాయింట్లు నేను ఇప్పటి వరకు టర్న్ ఓవర్ చేశాను. ఇంకొక 10 కోట్లు కనుక నేను టర్న్ ఓవర్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను. నెక్స్ట్ లెవెల్కి వెళితే నాకు గంటకి 3,000 పాయింట్స్ వస్తాయి. 3,000 పాయింట్స్ ఎంత చూపిస్తా చూడండి. బీసీహెచ్ 0.40 అండి, 3. ఓకే, చూసుకోండి ఇక్కడ 40 అండి. చూడండి, ₹20 ప్రతి గంటకి నాకు వస్తుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తే. ఆ తర్వాత లెవెల్కి వెళ్తే ఎంత వస్తుంది చూడండి, చూపిస్తా. ఆ తర్వాత లెవెల్కి వెళితే ఖచ్చితంగా నేను ఈ గోల్డ్ లెవెల్ సాధిస్తాను అనే నమ్మకం నాకుంది. మీలో ఎంతమందికి ఉందో మీరందరూ మీ నమ్మకాన్ని, మీ యొక్క లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడు గోల్డ్ లెవెల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ 10 రెట్లు, ప్రతి లెవెల్కి 10 రెట్లు ఉంటుందండి. ఇప్పుడు రెండో రోజే కదా, నిన్ననే కదా స్టార్ట్ చేసింది. రెండో రోజుకి నేను ఎంత దూరం వెళ్ళానో చూడండి, 14 కోట్లు టర్న్ ఓవర్ చేశాను. ఇంకొక వారం లోపు ఖచ్చితంగా నేను ఇంకొక 10 కోట్లు కనుక టర్న్ ఓవర్ చేయగలిగితే, వారం అనే ఉంది దీనికి, 2 రోజులైనా, రేపైనా చేయొచ్చు, ఇవాళైనా చేయొచ్చు, ఎప్పుడు చేస్తామనేది చెప్పలేం. మనకు ఆట ఎంత బాగా సాగితే దాన్ని బట్టి ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ లెవెల్ ఫినిష్ చేస్తానో నెక్స్ట్ 3,000 వస్తుంది పాయింట్లు. ఆ తర్వాత 10 రెట్లు అంటే 25 కోట్లు కదా ఇక్కడ ఇచ్చింది, 25 కోట్లకు 10 రెట్లు అంటే 250 కోట్ల పాయింట్లు. ఏది మన జేబులో రూపాయి పెట్టట్లా. ఇప్పుడు ఈ 14 కోట్ల పాయింట్లు అంటే ఎంత? 1.5 కాయిన్ అండి. దాదాపుగా కాయిన్ అంతా 40,000 రూపాయల పైనే ఉంది. అంటే 60,000 రూపాయల టర్న్ ఓవర్ నేను చేయడం జరిగింది ఈ యాప్లో. కానీ ₹1 మన జేబులోది లేకుండా టర్న్ ఓవర్ చేశాము. ఈరోజు నా క్రింద ఇంతమంది జాయిన్ అయ్యారు. నేను నోరు తెరిచి చెప్పబట్టే కదా, నా ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటినీ గ్రూపులుగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రూపులన్నిటికీ ఈ సమాచారం తెలియజేయబట్టే కదా ఈరోజు ఇంతమంది జాయిన్ అయింది. చూడండి ఎంతమంది జాయిన్ అయ్యారు, 63 మంది జాయిన్ అయ్యారు ఇప్పటి వరకు. నాకు ఎంత వస్తుంది చూడండి, 35,000 పాయింట్ల దాకా ఇప్పటికీ నాకు వచ్చాయి నిన్నటి నుంచి మన వాళ్ళ ద్వారా. చూపిస్తా చూడండి, 35,788 పాయింట్లు ఇప్పటి వరకు 63 మంది ద్వారా నాకు సపోర్ట్ వచ్చింది. ఎంత? నిన్న ఉదయమే కదా మనం స్టార్ట్ చేసిన ఒక్క రోజులో. చూడండి, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవని. మనం ఎప్పుడైతే సిన్సియర్గా మనం ప్రయత్నం చేస్తామో ఖచ్చితంగా నేచర్ అనేది సపోర్ట్ చేస్తుందండి. మనకి చుట్టూ ఉన్న సమాజం సపోర్ట్ చేస్తుంది. మనం ఎంచుకున్న మార్గం మంచిదైతే, మన ఆలోచనలు మంచివైతే, మనం ఒక లక్ష్యం వైపు కష్టపడి ఎప్పుడైతే ముందుకెళ్తామో ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనం ఎంచుకున్న లక్ష్యం వైపు మనం ముందుకెళ్దాం. మొహమాటాలు పక్కన పెట్టండి. ఉచితంగా వచ్చేది ఏందిరా, సంపాదించుకోవాలంటే కష్టపడాలరా అని చెప్తారు చాలామంది. ఓకే, కష్టపడొద్దని మనం చెప్పట్లే, వాళ్ళని కష్టపడమనండి. ఆ ఖాళీ సమయంలో కొంత సమయాన్ని మీరు మీ యొక్క కష్టం ఎంత కష్టపడినా సరిపోని ఆదాయాన్ని అదనంగా ఇంకొంచెం ఇందులో కూడా సంపాదించుకోమని చెప్తున్నాం తప్పితే మీరు కష్టపడకుండా గమ్ముగా కూర్చోమని చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నామంటే, మీరు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో, ఏ బాధలు పడుతున్నారో, ఎట్టా చేసుకుంటున్నారో అన్నీ చేసుకోండి అలాగనే. కాకపోతే వేస్ట్గా పోయే సమయం ఉంటుంది రోజు మొత్తంలో. ప్రతి మనిషికి 1 గంట సమయం వేస్ట్ అవుతూనే ఉంటుంది ఏదో ఒక సమయంలో. ఆ సమయాన్ని దీనికి కేటాయించమంటున్నాం. గంటకు ఒక 4 నిమిషాలంటే 24 80 అండి. 24 80 నిమిషాలు అంటే ఉదయం దాదాపు 1.5. 90 నిమిషాలు అయితే 1.5 అండి.
కానీ 16 సార్లు కన్నా మనం చేయట్లేదు కదా. 16 సార్లు కన్నా 16 నాలుగులు అంటే 10 నాళ్ళు 40 నిమిషాలు, 6 నాళ్ళు 24 అంటే గంట 4 నిమిషాలండి. 64 నిమిషాలు అంటే రోజుకొక గంట ఖచ్చితంగా ఎక్కడో చోట వేస్ట్ అయ్యిద్ది. మనమేం చెప్తున్నాం, అదే గంటని గంటకు ఒకసారి 4 నిమిషాలు దీనికి కేటాయించండి. ఆ వేస్ట్ అయ్యే సమయాన్ని దీనికి రోజు మొత్తంలో గంటకు ఒకసారి 4 నిమిషాలని దీనికి కేటాయించండి అని చెప్పాం. దానివల్ల ఏమవుతుంది, మీకు ఎక్కడి లేనంత సంపాదన. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అంటారండి దీన్ని. మామూలుగా ఇన్కంలో 2 రకాలు. ఒకటి మనం కష్టపడితేనే వచ్చే డబ్బు, ఇంకొకటి మనం ఒకసారి కష్టపడి ఆ తర్వాత లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుందన్నమాట మనకి మనీ. అట్లాంటి ప్యాసివ్ ఇన్కమ్ అండి ఇది. ఈరోజు మనం లెవెల్స్ కనుక ఒక 4 లెవెల్స్ గెలిచామనుకోండి, ఇక తర్వాత మనకు ఆ లెవెల్ ప్రకారం కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారం మనకు వస్తూనే. మన మాటలతో మన మెసేజ్లతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఎవరినైతే ఎంతమందిని అయితే ఇన్స్పైర్ చేసి జాయిన్ చేయగలుగుతామో వాళ్ళు బాగుంటారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా సంపాదించుకుంటారు. అలాగనే మీరు కూడా వాళ్ళందరి సపోర్ట్తో ఈరోజు నాకు వచ్చిన 30,000 పాయింట్లు ప్రతిరోజు వస్తాయి. వాళ్ళందరూ వాళ్ళ కోసం సంపాదించుకుంటారు, పరోక్షంగా నాకు కూడా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా అందరూ ఒకసారి కష్టపడితే చాలండి. ఇప్పుడు 2 నెలలు కాలేదు, నిన్ననే కదా లెక్కేసి చెప్పాను 50 రోజులు అయిందని. 51 రోజు ఈరోజు. 51 రోజుల్లో నేను ఒక 20,000 రూపాయల ప్రణాళిక సెట్ చేసేసుకున్న ఈ నవరత్నాల ద్వారా. నెల 20,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నేను ఇక గేమ్స్ ఆడాల్సిన అవసరం లేదు, ఆడకుండా, నేను ఇక కొత్త వాళ్ళని జాయిన్ చేయకుండా, నేను ఇక వీడియోలు చేసి పెట్టకుండా, ఇక నేను జస్ట్ క్లైమ్ చేసుకున్న నాకు రోజుకి నెలకి 20,000 రూపాయల సంపాదన. నేను అన్ని లెక్కలేసి మరి మొన్న గంట వీడియో పెట్టాను. ఆ తర్వాత ఇంకొక వీడియోలో చూపించాను, మీకు అన్ని ప్రూఫ్లతో సహా చూపించాను. కానీ మనం ఇంకా కష్టపడాలి. రూపాయికి 10 రూపాయలు సంపాదించాలి. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి ₹1 హెల్ప్ చేయాలి. అలాగా మనం ముందుకెళ్ళాలి తప్పితే వృధాగా పోతుందండి. అడవిలో వర్షం కురుస్తుంది, వృధాగా కురుస్తుంది. దాన్ని దాహంతో ఉన్న ప్రజల్ని ఆ సమాచారం చెప్తే వాళ్ళు వెళ్ళి తాగుతారుగా, వాళ్ళ దాహం తీరిద్దిగా. అలాగనే డబ్బు లేక ఎన్నో కష్టాలు పడుతున్నాం. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం మనకి తెలిసింది, 10 మందికి తెలియజేద్దాం. నష్టమేముంది? వాళ్ళ మొహాల్లో సంతోషం చూస్తాం, వాళ్ళ కుటుంబాల్లో ఆనందం చూస్తాం. అంతకన్నా కావాల్సిందేముంది మిత్రులారా? మనతో పాటు 10 మంది బాగుండాలని కోరుకొని ఎప్పుడు అనుకుంటామో ఆ రోజు మనం ఏదైనా కష్టంలో ఉంటే ఆ 10 మంది మనకి అండగా నిలబడతారు. మానవ జన్మ ఎత్తినప్పుడు మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి సమాజంలో మంచి పేరుతో మంచి ఆలోచనతో మనం ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. చాలామంది డబ్బులు తీసుకొని ఎగ్గొడుతుంటారు ఎవరో ఒకరికి. అలాంటి వాళ్ళు దయచేసి అలాంటి పనులు మానుకోండి. ఎవరికైనా ఇవ్వాలంటే ఇచ్చేసేయండి. ఇందులో సంపాదించుకొని మరి మీ అప్పులు తీర్చుకోండి. మీకు ఏమైనా కష్టాలు ఉంటే వాటిని తీర్చుకోండి. ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఓకే మిత్రులారా, ఆల్ ది బెస్ట్ అందరికీ. మీ హేమంత్ కుమార్, ఒంగోలు. ఇంకా చెప్పాలని ఉంది, దీన్ని ఎండ్ చేయాలని లేదు నాకైతే. ఎన్నో విషయాలు ఉన్నాయి మీ అందరితో షేర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు 00012 అని చెప్పుకున్నాము, అక్కడి నుంచి మనం గ్యాప్ ఇచ్చాము. చూడండి, 00012 అంటే ₹4.90 వస్తుంది. నెక్స్ట్ లెవెల్, ఈ లెవెల్ కన్ఫామ్గా రీచ్ అయిపోతున్నాము. ఆల్రెడీ 60% దాకా మనం వెళ్ళాము. చూశారు కదా, ఈ లెవెల్లో ఎంత వెళ్ళాం? 57% వెళ్ళాము. నిన్న నైట్ 30%, ఈరోజు 57 దాకా వెళ్ళాము. అంటే నెక్స్ట్ మనము ఇంకేంది, ఇది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్ అంటే తర్వాత లెవెల్ గెలిస్తే గంటకు ₹5 లెక్కన ₹4.90 లెక్కన వస్తాయి మనకి. ఈ రోజున్న రేటు ప్రకారం. కాయిన్ రేటు పెరిగిద్దే కానీ తగ్గేది లేదండి. అందులోనూ బిట్ కాయిన్ కుటుంబంలోకి సంబంధించిన, బిట్ కాయిన్ సంస్థకు సంబంధించిన కాయిన్ ఇదేనండి. ₹40,000 పైన ఉంది ఈ రోజున. బిట్ కాయిన్ క్యాష్ కాయిన్, దీని పేరే బిట్ కాయిన్ క్యాష్ అన్నమాట. కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఈ అద్భుతమైన అవకాశాలను. ఉచితంగా వచ్చేవన్నీ మన ఛానల్లో పెడతాను, అవన్నీ కూడా మీరు చేసుకోండి. గత నెల రోజుల నుంచి మన వాట్సాప్ ఛానల్లో కానీ మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఏమేమి పెట్టామో అన్నీ చూడండి. మన డిస్క్రిప్షన్లో, ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో
మన ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నాకు నవరత్నాల లింక్స్ కావాలి అని. ఖచ్చితంగా నేను మీకు అందరికీ పంపిస్తాను. మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా మీకు పర్సనల్గా వాట్సాప్ చేస్తాను. కాబట్టి మన నెంబర్కి వాట్సాప్ చేయండి, కాంటాక్ట్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే, మీరు అడిగే సరైన సందేహాలు అయితే ఖచ్చితంగా మీకు వీలైనంత సమాచారం పరంగా కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను. ఏది వదలొద్దండి. బిఎన్బి అసలు వదలొద్దు. యూఎస్డిటీ, మన ఒరిజినల్ యూఎస్డిటీలు వస్తున్నాయి. అసలు ఏది ఈ 18 రకాలలో దేన్ని వదలొద్దు. అన్నిట్లో జాయిన్ అవ్వండి, అన్నిట్లో సంపాదించుకోండి. ఇంట్లో 4 మొబైల్స్ ఉంటే 4గిట్లో సంపాదించుకోండి. 4 ఉన్నాయి అనుకోండి, ఒక మొబైల్లో మనము చేసేటప్పుడు ఎంత వస్తుందో మిగతా 3 మొబైల్స్లో చేసినందువల్ల మళ్ళీ అంత ఒక్కొక్క దాంట్లో ఆ 3 మీ రిఫరల్ ద్వారా ఇచ్చుకుంటారు. కాబట్టి ఈ 3టిలో వచ్చే అంత దాంట్లో ఒక్కొక్క దానికి ఎంత వస్తుందో అందులో సగం మళ్ళీ ఫస్ట్ మొబైల్కి వస్తుంది, ఫస్ట్ ఐడి వాళ్ళకి వస్తుంది. అంటే ఒక 4 మొబైల్స్తో చేస్తే మీరు 5.5 లేదా 6 మొబైల్స్తో చేసినంత ఎనర్జీ మీకు ఇక్కడ ఈ పాయింట్స్ వచ్చేస్తాయి. అది కాబట్టి అందరూ సంపాదించుకోండి, అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మీ హేమంత్ కుమార్ ఒంగోలు.